ఒక మనిషికి రెండు కళ్ళున్నట్టు దేశానికి ఒకరు రైతులు అయితే మరొకరు సైనికులని, అదే విధంగా మన 5,000 నోట్లకు పోతున్నాయంటే దానికి ముఖ్య కారణం రైతు, వ్యవసాయదారుడు. వ్యవసాయం ఒక రైతు లేనిది దేశం లేదు. ఇలాంటి విషయాలు ఎంతో మంది అధికారులు కానీ నాయకులు కానీ ఎంతో మంది మాట్లాడుతున్నాం, మనం వింటూనే ఉంటున్నాం. అయితే అలాంటి రైతులు పారిశ్రామికవేత్తల కబంధ హస్తాలతో నలిగిపోతున్నారని ఎంతో మంది మొరపెట్టుకోవడం మనం మీడియాలో కూడా చూస్తున్నాము. సేమ్ అదే ఘటన భూత్పూర్ మండల్ కొత్త మొల్గర గ్రామంలో కూడా చోటు చేసుకుంది. అయితే ఇక్కడ సుడి చెరువు అని ఒక చెరువుపై దాదాపు 500 కుటుంబాలు తాగునీరు, అదేవిధంగా 1000 కుటుంబాలు సాగునీరుకు ఈ చెరువు ఉపయోగపడుతుంది. అలాంటి చెరువు ఇప్పుడు ఎవరికి ఉపయోగం కాకుండా పారిశ్రామికవేత్తల కబంధ హస్తాలలో చేరి అది కంప్లీట్గా అంటే పూర్తిగా కెమికల్స్ దాంట్లో కలపడం వల్ల అది ఎవరికి పనికి రాకుండా పోతుంది. అది మనం పక్కల విజువల్స్లో కూడా చూడొచ్చు. ఆ చెరువు మొత్తం అంటే ఇక్కడ ఏదో ఒక పరిశ్రమ ఉందని ఆ పరిశ్రమ సంబంధించిన వ్యర్థాలు కెమికల్స్ ఈ చెరువులో కలపడం వల్ల ఇది కంప్లీట్గా ఇది ఎవరికి పనికి రాకుండా పొల్యూట్ అయిపోయి ఇక్కడ ఏదైతే పశువులు వచ్చి ఇక్కడ తాగితే కూడా చనిపోయే పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇక్కడ మత్స్యకారులు కూడా చెరువులు పట్టకుండా, ఎందుకంటే చెరువుల్లో చేపలు పడతారు, ఈ కెమికల్స్ ఇందులో కలపడం వల్ల చెరువుల్లో ఉన్న చేపలు కూడా చనిపోతున్నాయని, అదేవిధంగా ఇది ఎన్నో వేల కుటుంబాలకు సాగునీరుగా ఉపయోగపడుతుంది, అది కూడా వ్యర్థం అయిపోయి గ్రౌండ్ వాటర్ కూడా పొల్యూట్ అయిపోయి ఇక్కడ చుట్టుపక్కల దాదాపు 8 గ్రామాలు కూడా ఈ వాటర్ పొల్యూట్ కావడం వల్ల వారి బ్రతుకు అనేది భవిష్యత్ అనేది అగమ్య గోచరంగా ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి ఉందని ఇక్కడ ఎంతో మంది వ్యవసాయదారులు బాధతో వాళ్ళు ఆవేదన చెంది ఆర్టీకి న్యూస్ని సంప్రదించడం జరిగింది. అయితే మనకు సమాచారం అందిన వెంబడి ఇక్కడికి రావడం జరిగింది. అయితే అసలు ఏంటి ఇక్కడ ఉన్న పరిశ్రమ ఏంది, ఎన్ని రోజులుగా వారు ఈ సమస్యని ఎదుర్కొంటున్నారనేది వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఏమైంది, నాకు మీ ఊరోళ్ళు కొత్త మొల్గర నుండి ఫోన్ చేసిండ్రు, ఇక్కడ మొల్గర సుడి చెరువులో కెమికల్స్ కలుపుతున్నాయి ఇక్కడ ఉన్న పరిశ్రమలు, దానివల్ల మాకు అంతా ప్రాబ్లం అవుతుంది గత కొన్ని రోజులుగా అన్నారు. అసలు ఎన్ని రోజులుగా మీకు ఈ ప్రాబ్లం అవుతుంది, ఆ కంపెనీ ఏంది, అసలు మీ సమస్య? సార్, ఇక్కడ పాత మొల్గర శివార్లో పాత మొల్గరకి చెరువుకు అనుసంధానంగా ఉండే కాలువ దగ్గరలో వెంకటేశ్వర పేపర్ మిల్ వాళ్ళని చెప్పి ఒక 20 సంవత్సరాల కింద ఫ్యాక్టరీని పెట్టడం జరిగింది. అయితే వాళ్ళ మేనేజ్మెంటు ఒక 8 years నుంచి మా ముగ్గురు ఇంతవరకు మారారు. వాళ్ళు ఉన్నప్పుడు తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండేవారు, కానీ మాకు ఎన్నిసార్లు వాళ్ళని కలిసినా కూడా ఎట్లాంటి రెస్పాన్స్ ఉండకపోయేది. ఒక 8 సంవత్సరాల నుంచి మళ్ళీ కొత్త వాళ్ళు వచ్చారు. వాళ్ళకు కూడా ప్రతి సంవత్సరం మేము వెళ్ళడము, సార్ మాకు ఇట్లా అవుతుందని మొరబెట్టుకోవడం, మా బాధలు చెప్పడము, గొడవ పెట్టుకున్నా సరే ఆ పూటకు ఏదో చిన్న సదిరే వాళ్ళే కానీ సరిపోయిన సొల్యూషన్ లేదు. కాబట్టి మేము కూడా మస్తు ఎన్నిసార్లు చాలా గొడవ పడతా వచ్చినాం, కానీ ఒకసారి ఇట్లాంటి గొడవకే పోయినప్పుడు ఇంతకు ముందున్న కంపెనీ వాళ్ళు మా ఊరి రైతులను 30 మందిని దగ్గరగా 5 సంవత్సరాలు కోట్ల చుట్టూ తిప్పారండి. కాలు ఇదే సమస్య గురించి పోయి మాట్లాడదామని పోతే మా ఊరి రైతును వాళ్ళు కొట్టడం జరిగింది. అరే మా ఊరిని కొడతారనే ఉద్దేశంతో మా వాళ్ళందరూ వాళ్ళతో ఫైట్ చేయడానికి వెళ్తే వాళ్ళందరి మీద కేసు బుక్ చేయించి 5 సంవత్సరాలు చాలా ఇబ్బంది పెట్టి కోర్టులకు తిప్పడం జరిగింది. ఆ భయంతో చాలామంది ఆ కంపెనీ దగ్గరకు పోవాలంటే చాలా బెదిరుకునే సిచ్యువేషన్లో ఉన్నాం. అందుకే ఈసారి ఎంతవరకు శాంతియుతంగా వాళ్ళ తోడము మా బాధను ప్రతి ఒక్కరికి, మీడియా వారికి, పేపర్ వారికి, అధికారులకు అందరికీ మా బాధను చూపించుకుంటూ కలెక్టర్ గారికి అందరికీ చేయడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాం సార్. ప్రజెంట్ సరే, మీరు 20 సంవత్సరాలు అంటున్నారు, మరి ఇప్పుడే అంటే ఇప్పుడు మనం చూస్తే చెరువు కూడా కంప్లీట్గా అంటే నీళ్ళు అనేది ఒక గ్రీనరీగానో లేకపోతే వైట్గా ఉండాల్సింది మొత్తము బ్లాక్ కలర్లో కనబడుతుంది. మరి ఇప్పుడు అంటే ఇప్పుడే ఎందుకు ఇట్లా, అంటే ఇంతకుముందు ఈ కెమికల్స్ని ఇక్కడ కలపకుండా మరి ఆ కెమికల్స్ అంతా గత 20 ఏళ్ల నుండి ఆ ప్రాబ్లం లేదా, ఆ కెమికల్స్ని ఎక్కడ తీసుకుపోతున్నారు? మరి 20 ఏళ్ల నుంచి అంటే సార్ ఏమవుతుందంటే ఇది ప్రతి సంవత్సరం ఇది వర్షాకాలం స్టార్టింగ్లో ఇది జరిగే తంతే సార్. ప్రతి సంవత్సరం ఇదే జరుగుతూ ఉంది. ప్రతి సంవత్సరం ఈ గొడవడము, ఈ మమ్మల్ని ఏదో రకంగా మేనేజ్ చేయడం జరుగుతుండేవాళ్ళు. వాళ్ళు అదే రకంగా ఎప్పుడు వచ్చినా మమ్మల్ని బెదిరించే ధోరణితోనే వాళ్ళు ప్రవర్తించేవారు. ఈ వాటర్ వాళ్ళు ఇంతకుముందు వాళ్ళ లోపల ఒక సెప్టీ ట్యాంక్ మాదిరిగా చేసుకొని కొన్ని వదిలేవారు. ఈసారి ఏమైందంటే ఒకటేసారి వదలడం వల్ల నీళ్లు కూడా ఎక్కువ వచ్చేసి మొత్తం ఇక్కడ చెరువు మొత్తం పొల్యూట్ అయిపోయింది సార్. ఇది సరే, మీరు ఇవి జరుగుతున్నారు, కంపెనీ కాడికి పోతున్నామంటున్నారు, కానీ ఎందుకు మీరు అధికారులను కానీ లేదు మీకు ఈ నియోజకవర్గానికి సంబంధించిన నాయకులను కానీ కలిసి మీ బాధ చెప్పాలని ఎందుకు అనిపించలేదు? మరి నాయకులను కూడా కలవడం జరిగింది, రెస్పాన్స్ ఎవరిది లేదు. కాబట్టే ఈసారి యువత ఆధ్వర్యంలో ముందలుకోవడం జరుగుతుంది సార్. అయితే ఇప్పుడు ఏదైతే ఈ సుడి చెరువు అని మీరు అంటున్నారో దీనిపైన ఆధారపడి ఎన్ని కుటుంబాలు బతుకుతుంటాయి మీకు తెలిసి? దీని మీద రైతు కుటుంబాలు వచ్చేసి మా ఊరు పాత మొల్గర 550 ఎకరాల ఈ చెరువు మీద ఆధారపడ్డ కుటుంబాలు సార్. దగ్గరగా తాగునీరు వచ్చేసి ఒక 2,000-3,000 మందికి సరిపోయే తాగునీరు ఇచ్చే చెరువు సార్ ఇది. దీన్ని వీళ్ళు ఇలా చేయడం వల్ల ఫ్యూచర్ పిల్లలకి ఏమి ఇస్తామన్న భయం మాకు ఎక్కువైపోయింది సార్ ఈ మధ్యలో. ఎందుకంటే భూమిని రోజు చంపుకుంటూ పోతున్నాం. ఇప్పుడు ఈ యాసిడ్ కెమికల్ వాటికి అడవడం వల్ల గడ్డి కూడా మూలని పరిస్థితి వస్తే రేపు మా పిల్లలకి మేము ఏమి ఇస్తున్నాము?
అది కూడా చూసుకోలేని పరిస్థితి అయిపోయింది. బర్లకు గడ్డి ఖరాబ్ అయిపోతుంది. చెరువులో మొన్న రీసెంట్గా ఈయన మా ఊరి మత్స్యకార సంఘంలో మెంబర్ సార్ ఈయన ఏం చేశాడంటే, ఈసారి నేను ఒక 3 సంవత్సరాలు బతుకుతానని చెప్పి మా ఊర్లో మత్స్యకారులు అందరూ మాట్లాడుకొని చెరువుని ఈయన కాంట్రాక్ట్ ఇచ్చారు. అంటే ఓన్లీ చేపలు పెంచుకోవడానికి కాంట్రాక్ట్ ఇచ్చారు. ఈయన తన సొంత డబ్బులతో చెరువుకు చేపలు ఒక 3-4 లక్షలు ఖర్చు పెట్టుకొని చేప పిల్లల్ని తెచ్చుకొని చెరువులు వేసి పెంచుకుంటున్నాడు. పెంచుకుంటుంటే మొన్న వీళ్ళు వదిలిన కెమికల్స్ వల్ల ఈయనకు దగ్గరగా తక్కువ నాకు తెలిసి ఒక 2 లక్షల రూపాయల వరకు నష్టపరిహారం జరిగింది. ఇందులో చేపలు చాలా చనిపోవడం జరిగింది. అట్లాంటివి కూడా మా దగ్గర ఉన్నాయి. అవన్నీ ఫొటోస్ అన్ని ఫ్రేమ్ అటు ఉన్నాయి. సరే, అయితే ఇప్పుడు మీరు ఈ సమస్య పైన మీ ఊరిలో ఉన్న యువకులు అనుకోండి, లేకపోతే ప్రజలు కంపెనీ దగ్గరికి వెళ్తే అసలు వాళ్ళు మీకు ఏం సమాధానం ఇస్తున్నారు? కంపెనీ వాళ్ళని ఇంతవరకు మొన్న కూడా సంప్రదించడం జరిగింది. వాళ్ళు ఎంతవరకు సార్ ఈ తప్పు జరిగిపోయింది, మేము తప్పు చేశాము అనడమే కానీ దానికి తగ్గ ఎట్లాంటి సొల్యూషన్ మేము వాళ్ళని ఒకటే చేసాము. సార్, మీ కంపెనీ ఆపడం మా ఉద్దేశం కాదు. మీరు ఎట్లాంటి కంపెనీ పర్మిషన్ తీసుకునే ముందు మీరు ఎట్లాంటి నామ్స్ కట్టుబడి కంపెనీ కన్స్ట్రక్షన్ చేసుకున్నారో ఆ నామ్స్ మీరు ఫుల్ఫిల్ చేసుకోండి అని చెప్తున్నాము. ఒక 10 days కంపెనీ 10 days 1 month కంపెనీ బంద్ చేసుకొని మీరు ఒక ట్యాంకర్స్, హౌజు, తర్వాత ఈటీపీ ప్లాంట్ ఇట్లాంటివన్నీ చేసుకున్నాక మీ కంపెనీ రన్ చేసుకోండి అని వాళ్ళు డిమాండ్ చేస్తున్నాము. వాళ్ళు మేము కంపెనీ బంద్ చేయము, మా కంపెనీ బంద్ చేసే లాస్ వస్తుంది ఇదే చెప్తున్నారు. కానీ వాళ్ళకి అయ్యే లాస్ గురించే చెప్తున్నారు. కానీ మా ఊరు రైతులకు, మా ఊరి జీవాలకు, పశువులకు అయ్యే లాస్ గురించి వాళ్ళు ఆలోచించట్లేదు సార్. అదే బాధగా ఉంది. మాకు జరిగే నష్టాన్ని ఎవరు పొడుస్తారో తెలియట్లేదు సార్. ఎందుకంటే ఇంత రకంగా పొల్యూషన్ జరుగుతూ ఉంటే మేము ఇంతవరకే మండల్ స్థాయిలో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇరిగేషన్ వారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇరిగేషన్కి వెళ్ళి ఏఈ గారు వచ్చి దాన్ని విజిట్ చేసి పోవడం కూడా జరిగింది. ఎటువంటి దాని మీద ఆయన చేసిపోవడం మాత్రమే జరిగింది. కానీ ఆయన ద్వారా కానీ మండల్ వారి ద్వారా కానీ ఎటువంటి మాకు దానికి సంబంధించినటువంటి షూరిటీస్ కానీ ఏం ఇది చేస్తామని కానీ ఏం జరగలేదు సార్. అంటే వీళ్ళు ఆలోచించేది ఏంటంటే ఏదో లేదు చిన్న వాళ్ళు చేస్తున్నారు, మమ్మల్ని ఏం చేస్తారులే అనుకుంటున్నారు సార్. రైతులను చూసి తక్కువ అంచనా వేయకండి. వాళ్ళు చేస్తే రాజ్యాలు కూలిపోయే టైం ఉంది సార్. అందుకే జాగ్రత్త. రైతుల్ని సాధ్యమైనంత వరకు కాపాడడానికి ప్రయత్నించండి సార్. మన ప్రభుత్వం కూడా రైతుల పక్షాన ఉందని నమ్ముతున్నాము. ఆ నమ్మకాన్ని ప్రభుత్వం నిలబెట్టుకుంటుందని కోరుకుంటున్నాం సార్. ఒక్కసారి ఆలోచించండి సార్. ఒక చిన్న కంపెనీ ముఖ్యమా, లేదంటే 8 ఊర్లు ఈ చెరువుకు అనుసంధానించి ఉన్నాయి, ఈ కంపెనీ ముఖ్యమా, రైతులు ముఖ్యమా? ఒకసారి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కూడా మా ఊరి గోడును పట్టించుకోవాలని మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. సార్, ఇక్కడ 2,50,000 పెట్టి పిల్లలు ఇచ్చాము. ఆ పిల్లలకు ఇంత దానాలు అవి వేసాము. ఇప్పుడు చేపలు చనిపోయినాయి. మాకు ఎందుకు చచ్చిపోయినాయి? అవి నీళ్ళు వచ్చి వడకంలో మొత్తం చచ్చిపోయినాయి సార్. అయితే ఇప్పుడు నువ్వు ఏం అడుగుతున్నావు? నీ డిమాండ్ ఏంటి? అదే నీళ్ళు రాకుండా ఉండాలని అడుగుతున్నాం సార్. మొలగర దగ్గర ఉన్న సుడి చెరువు అనే చెరువుల మీ కంపెనీకి సంబంధించిన వ్యర్థాలని ఆ చెరువులో కలుపుతున్నారు. దానివల్ల ఇక్కడ పశువులు కానీ అదేవిధంగా ఇక్కడ ప్రజలకు కూడా అన్యాయం జరుగుతుంది. ఆ కలుషిత నీరు అక్కడ చెరువులో చేయడం వల్ల అక్కడ గ్రౌండ్ వాటర్ కూడా పొల్యూట్ అవుతున్నాయి, పశువులు కూడా తాగి చనిపోతున్నాయి, చేపలు కూడా చనిపోతున్నాయి, చాలా నష్టం వాటిల్తుందని గ్రామ ప్రజలు మా న్యూస్ ఛానల్ని సంప్రదించడం జరిగింది. మేము ఇక్కడికి వచ్చినాం, న్యూస్ కవర్ చేసినాం. అయితే ఎందుకు మీరు మీ పరిశ్రమ నుండి వ్యర్థాలని అక్కడ గ్రామంలో ఉన్న చెరువులకు ఎందుకు కలుపుతున్నారు? అసలు కలుపుతున్నారా లేదా? మా ప్రొడక్షన్లో డిపార్ట్మెంట్ నుండి వచ్చే వాటర్ మాత్రము ఎటువంటి పరిస్థితుల్లో మేము కనపడలేదు. ఇక్కడ జరిగింది ఏంటంటే వర్షం పడింది. వర్షము పడ్డ వాటరు మాకు మన రోడ్డు మీద వచ్చి ఉండే వాటర్ కలిసి అది వెళ్ళిపోయింది. జరిగింది అదే, వేరే ఏం లేదు. ఇక్కడ మా వాటర్ మాత్రం మీరు ఇక్కడ చూశారు కదా మీరు, మా వాటర్ మాత్రము మా రీయూజ్ 100% రీయూజ్ చేసుకుంటున్నాం. అయితే ఇప్పుడు మేము అక్కడ చూస్తే కొందరు వచ్చిండ్రు, అక్కడ ఉన్న చెరువులో ఏదైతే చెరువులో ఉన్నాయో ఆ నీళ్లు మొత్తం తీయనికే మాకు కంపెనీ వాళ్ళు చెప్పినారు, అందుకే ఇక్కడికి వచ్చినాం, తీయనీకి వచ్చినామని కొందరు మాట్లాడారు. మరి మీరు కలవకపోతే, అంటే మీ పరిశ్రమ నుండి ఆ కాలుష్యం అక్కడ కలవకపోతే వాళ్ళు ఎందుకు వచ్చింది మీ తరఫుకి వెళ్ళి తీయనీకి? మా పరిశ్రమ నుంచి కలవలేదు, కలిసిందని మేము చెప్పట్లేదండి. వాటర్ వచ్చేసి మా డిపార్ట్మెంట్లో ఇక్కడ నుంచి పోయిండొచ్చు, కానీ వర్షం నీళ్ళు ప్లస్ మా వాడు ఇక్కడ ఉన్న లోపలికి వెళ్ళిపోయింది. అది వెళ్ళిపోయిందని చెప్తున్నాం. మేము చెప్పింది అదే, అంతేగాని మేము ఏదైతే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ వచ్చి ఏదో కెమికల్ వాటర్ మీరు ఏదైతే చెప్తున్నారో అది కెమికల్ వాటర్ కాదు. అది మేము ఏదైతే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ నుంచి ఏదైతుందో అది 100% మేము వాడుకుంటున్నాం. కానీ జరిగింది ఏంటంటే వాటర్ పడి వర్షం నుంచి వెళ్ళిపోయింది. అది వెళ్ళిపోయింది మాత్రమే జరిగింది. ఆ వాటర్ మేము వాళ్ళతో చెప్తే తీసేయండి అని వాళ్ళే చెప్పారు. తీసేయండి అని వాళ్ళు చెప్పినందుకే ఇప్పుడు మీరు ఏదైతే ఎవరితో మాట్లాడారో అక్కడ వాళ్ళను మొన్న 10 ట్యాంకులు తీపిచ్చేసాం. వాళ్ళు చెప్పినందుకే అది కూడా ఇప్పుడు కావాలి మొత్తం తీసేయాలనే ఉద్దేశంతో తీసేస్తామని చెప్పినాం. అయితే గ్రామ ప్రజలు ఏం చెప్పినారు అంటే, ఏదైతే ఇక్కడ కెమికల్స్ ఉన్నాయో, ఏ వ్యర్థాలు ఉన్నాయో ఇది వీళ్ళే ట్యాంకుల నుండి తీసుకుపోయి అక్కడ పోసిండ్రు, ఆ గుంతలలో పోసిండ్రు, చెరువు దగ్గర ఉన్న గుంతలలో పోసిండ్రు అని వాళ్ళు చెప్పిండ్రు. మరి అదెంతో లేదు సార్, మాకు అవసరం లేదు ట్యాంకులలో పోయాల్సి.
ట్యాంకులలో మేము పోయాల్సిన అవసరం అయితే లేదు. ఇంకొకటండి, మేము చూస్తే కూడా అక్కడ ఉన్న చెరువుకి ఒక కాలువ ఉంది. ఆ కాలువ డైరెక్ట్ ఇక్కడ కాలువ మేము తీసింది కాదు సార్, అక్కడ వెంచర్ వాళ్ళు ఎవరైనా తీసారో తెలియదు. బయటికి అయితే వాటర్ పోయినాయి. ఆ వెంచర్ వాళ్ళు ఏం చేసి ఉంటారంటే మన వాటర్ పోతున్నాయని ఉద్దేశం, ముందుకు పోవాలని ఉద్దేశంతో తీసేసి ఉంటారు, మాకు తెలియదు అది. చూసారు కదా, వందల మందికి తాగునీరు, వేల మందికి సాగునీరుని అందించే భూత్పూర్ మండల పరిధిలోని మొల్గర గ్రామంలోని ఈ సుడి చెరువు ఇప్పుడు కాలుష్యానికి గురై ఎంతో మంది బ్రతుకుదెరువుని కాలరాస్తూ అదేవిధంగా వేల పశువులని పొట్టన పెట్టుకుంటుంది. అయితే ఇది ఎంతవరకు తాగునీరు సాగునీరు ద్వారా ఎంతో మంది కుటుంబాలకు ఇది ఆసరా ఉంటుండే. కానీ ఇప్పుడు ఇక్కడ దగ్గరలో ఉన్న ఒక పరిశ్రమ, ఆ పరిశ్రమలోని వ్యర్థాలు ఈ చెరువులో కలవడం వల్ల ఇది చాలా మందిని, అంటే ఇది ఒక వరంగా ఉన్న చెరువు కాస్త శాపంగా మారుతుందని ఇక్కడ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే దయచేసి ఈ అధికారులు కానీ నాయకులు కానీ ఈ సమస్యని పరిగణలోకి తీసుకొని ఈ సమస్య యొక్క ప్రాధాన్యతని గుర్తించి త్వరలోనే ఈ సమస్యకు పరిష్కార మార్గం చూపించాలని, ఆ కంపెనీతో మాట్లాడి ఇక్కడ ప్రజలకు మేలు చేసేలా చర్యలు తీసుకోవాలని ఇక్కడి వ్యవసాయదారులు, ప్రజలు ఆర్టీవీ న్యూస్ వేదికగా అధికారులను, నాయకులను వేడుకుంటున్నారు. కెమెరా పర్సన్ శివకుమార్తో రమాకాంత్ రెడ్డి, ఆర్టీవీ న్యూస్.